Hello guys, welcome to my new vlog. సో ఇందాక లేచాం. ఈరోజు రాహుల్ బర్త్డే, బట్ ఈరోజు రాహుల్ బయటకు వెళ్తున్నాడు. అండ్ నేను చరణ్ రూమ్లోనే ఉంటాం. మేము మా పనులు చేసుకుంటాం. హాయ్. వచ్చాడు బర్త్డే పెట్టుకుని ఈరోజు చాలా లేట్గా లేచాడు. కనీసం ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. హాఫ్ డే కాదు, క్వార్టర్ డే అయిపోయింది. క్వార్టర్ డేలో వీడు ఏం చేయలేదు ప్రొడక్టివ్గా. సో నెక్స్ట్ ఇంకో ఇంకా చూద్దాం నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏం చేస్తాడో. అండ్ మేము రాత్రి అయితే పార్టీ చేసుకుంటాం. ఈ ఆఫ్టర్నూన్ వర్క్ ప్లాన్ ఏంటో మనకు తెలీదు. నాకు తెలుసు, బట్ నేను చెప్పను. సో నేనైతే ఇప్పుడు నా పని చేసుకుంటా. నేను ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి నా బట్టలు లాండ్రీకి కింద వాషింగ్ మిషన్లో వేసుకుంటా. దాని తర్వాత పైకి వచ్చి ఫ్రెష్ అప్ అవుతాను. సో కిందకి వెళ్తున్నప్పుడు కలుద్దాం. సో గైస్ ఇప్పుడే వెళ్తున్నాను. చూడండి, ఈ బట్టలు లాండ్రీ బైక్ తీసుకుని కిందకి వెళ్ళి కింద వాషింగ్ మిషన్లో వేస్తా. అండ్ దాని తర్వాత ఇవి ఒక 1 hour పడతాయి. మళ్ళీ అవి పైకి వెళ్ళి ఎండ్లో ఆరేసుకోవాలి. ఇవే మా పీజీ కష్టాలు. ఎవ్రీ 2 weeks ఒకసారి వాష్ చేసుకోకపోతే ఇంకా కష్టం అయిపోతాయి. సో ఇప్పుడు వెళ్ళి ఇది బట్టలు వాష్ చేద్దాం. ఇప్పుడే కిందకి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1 hour అయిపోయింది. 1 hourలో కింద బట్టలు అయిపోయి ఉంటాయి. మోస్ట్లీ 46 minutes టైమర్ చూపించింది, బట్ అది 46 minutes కాదు. 1 hour అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ నాకు ఒక 10 minutes మాన్సూన్ ఏదో ఉంటుంది మోడ్, అది పెడితే ఏంటంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్న బట్టల్లో అదంతా వచ్చేస్తుంది అనమాట. కొంచెం బట్టలు ఇంకా డ్రై అయిపోతాయి. ఇంకా అప్పుడు పైకి వెళ్ళి అవి ఆరేసుకోవచ్చు. పైన తాడు కట్టుకోవాలి. యాక్చువల్గా మాకు పైన ఇండోర్ స్టాండ్స్ ఉంటాయి, కానీ అది వెంటనే ఆరవు. డైరెక్ట్ ఎండలో వేస్తే బాగా ఆరుతాయి అని చెప్పి నేను ఈ తాడు కట్టేస్తాను అక్కడ పైన. ఇవి క్లిప్స్ ఇవి కట్టేస్తే ఇంకా బాగా రేపు మార్నింగ్ కల్లా బట్టలు ఆరిపోతాయి. మోస్ట్లీ రేపు మార్నింగ్ యాక్చువల్లీ ఈవినింగ్ 4-5 కల్లా బట్టలు ఆరిపోతాయి. నేను కొంచెం ఎక్స్ట్రా వదిలేస్తాను రేపు స్లోగా. రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు మార్నింగ్ తీసుకుంటా. రేపు చూద్దాం బట్టలు అయిపోయా లేవో. అయిపోయినట్టే లేదు, అవ్వలేదు. ఇక ఓన్లీ 1 minute ఉంది, అయిపోవచ్చింది. ఇది అయిపోతే తీసుకుని వెళ్ళి ఆరేద్దాం. ఇది ఆల్రెడీ వాష్ అయిపోయాయి కదా. సో ఈ ప్రోగ్రామ్ని ఈ బ్లింక్ వచ్చేలాగా మాన్సూన్ దగ్గర పెడితే ఫ్లాషింగ్లో 10 minutes టైమర్ మీద ఆన్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. ఒక 2 minutes వెయిట్ చేసి స్టార్ట్ అయింది. ఇది అయిపోతే ఇంకా పైకి వెళ్ళి ఆరేసుకోవచ్చు. ఇప్పుడే పైకి వచ్చా.
బట్టలు తీసుకుని ఇవన్నీ ఆరేయాలి. యాక్చువల్ మా డైనింగ్ ఏరియా మీకు తెలుసు కాబట్టి మా డైనింగ్ ఏరియా పక్కనే మాకు డ్రైయింగ్ ఏరియా ఉంటుంది. ఇదే మా డైనింగ్ ఏరియా. సో ఇక్కడ పక్కనే స్టాండ్స్ ఉంటాయి. ఒక నిమిషం. సో ఇదే మా ఏరియా అన్నమాట. ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. బట్ నేను అక్కడ ఆరేసుకోను. యాక్చువల్గా ఇక్కడ ఏరియా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి తాడు కట్టుకుని ఇక్కడ ఆరేసుకుంటాను. ఇప్పుడైతే ఎండ బాగా తగులుద్ది, ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. సో తాడు కట్టుకున్న కలుద్దాం. చూసారు కదా బట్టలన్నీ ఆరేసా. ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మెట్లు దిగి వెళ్ళాలి, చాలా కష్టపడాలి. వేరే ఇద్దరు దిగుతున్నారు, వాళ్ళు దిగాక నేను ఈ మెట్లు దిగాలి. ఎందుకంటే ఇవి చాలా చిన్న మెట్లు. వీటి మీద ఒకసారి ఒక మనిషి పట్టగలడు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒక ఫేస్ వాష్ చేసుకుని ఎండలో ఉన్నాను కదా, ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు లంచ్ కొడతాం. సో గైస్ ఇప్పుడే లంచ్కి వెళ్తున్నాం. ఇట్ ఈస్ సర్ప్రైజ్ టు అస్ ఆల్సో. పైన ఏం పెట్టారు, ఏదైనా తేడాగా ఉంటే మన బ్రహ్మాస్త్రం యూస్ చేస్తాం. అది యూస్ చేసి బయటకు వెళ్ళి పులావ్ తెచ్చుకుంటాం. పులావ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నాకు పైన తినాలని లేదు ఈరోజు. చూద్దాం ఈరోజు పైన ఏముంటుందో. హాయ్ చరణ్ పొద్దున్న ఫేస్ వాష్ చేసుకోకుండా వర్క్ చేస్తున్నారు. బ్రష్ చేశారు ఇప్పుడే. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి లంచ్ చేసి చరణ్ మళ్ళీ ఆఫీస్ జాయిన్ అవుతాడు. నేను నా పని చూసుకుంటాను. సో పైకి వెళ్ళాక మీకు ఏం కర్రీస్ చూపిస్తాను. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్స్. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసాము. యాక్చువల్ మేము ఫ్రెండ్స్ ప్రైవేట్ టైంలో ఉన్నప్పుడు షూట్ చేయను. సో ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాము. అలా రాహుల్ బర్త్డే కంప్లీట్ చేసుకున్నాం. రాహుల్ కూడా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను హైదరాబాద్కి వచ్చి బస్ డెసిషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఒక్కడనే చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి మొత్తం అందరితో చేసుకున్నాక చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మా డే అయితే బాగా స్పెండ్ అయింది. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. నాకు కమెంట్స్ చదవాలంటే చాలా ఇష్టం. ప్రతి కమెంట్కి పక్కా నేను రిప్లై ఇస్తాను. మేము అందరూ చదువుతాం కలిసి. మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆర్ మీకు ఎలా ఏమనిపించిందో ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కమెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 8:30కి నేను మోస్ట్లీ బ్లాగ్ అప్లోడ్ చేయడం